ఒక్క లడ్డు చేయనికి వస్తారా అని ఆ కొప్పు ఈ కొప్పు ఎన్ని కొప్పులు పిలిచినా పలకనే పలకకుంటున్నారు. పోనీ ఆన్లైన్లో అన్న చూద్దామంటే వాళ్ళు సగం ఆస్తులు రాసిచ్చుకుంటామంటున్నారు. ఇంక ఇట్లయితే అయ్యేది కాదు. నా కొప్పు నేనే, అదే అండి నా లడ్డు నేనే చేసుకొని చుట్టుకుందానులే అని చెప్పేసి మొదలెట్టినాను. ఇట్లా పెనం పైన పల్లీల్ని వడుచుకొని ఎండలో కాకుండా గ్యాస్ పైన పెట్టి బాగా లో ఫ్లేమ్లో ఇట్లా తోలు ఊడిపోయేటట్లు వేయించుకోండి. మా గ్యాస్ ఆఫ్ చేసి నువ్వుల్ని వడిసేసుకున్నామంటే అవేమో కొంతసేపటికి డ్యాన్స్ చేస్తాయి ఆ వేడికి. అంతలోపు మనం పల్లీల్ని తొక్క తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి కూడా కొంతసేపు ఉన్న తర్వాత డ్యాన్స్ చేయడం ఆపేస్తాయి. అంతలోపు మనం బెల్లం దూరం పెట్టుకుంటే అయిపోతుంది. అన్ని పల్లులు గిన్నెయినాయంటే ఇంకా మళ్ళీ ఏం చెప్పలేమన్నమాట. అట్లో ఇటు నోట్లోకి లబ్లా పాడిచ్చేస్తంటే ఇంక ఆడ మిగులుతాయి చెప్పండి. మా ఇంట్లో ఒక వేలడని తోడు ఉంటాడు. వాడికి ఎన్ని రెస్ట్రిక్షన్స్ అంటే ఒక పూట చేసినది మళ్ళీ పూటకు తినడు. అది లడ్డు అయినా సరే, అన్నమైన, స్నాక్స్ అయినప్పటికీ. ఇది పడుకునే ముందుకు ఒక లడ్డు, మళ్ళీ పడుకొని లేచిన తర్వాత హాట్ స్నాక్స్ కావాలన్నమాట. అందుకోసమే మమ్మల్ని ఎవరు ఎక్కువ చూసుకోరండి. ఒక 10 రోజులు చూసుకుంటారు, మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి అని పెట్టబేడ వాళ్ళే సర్దిస్తారు. మాకి కొంచెం బాధ అయినప్పటికీ ఇంక అదే రియాలిటీలే అనిపిస్తుంది. మా ఇంట్లో 4 ఉంటామండి. 3 బయట, 1 లోపల ఉన్నాడు. ఇంకా అందుకోసమని కరెక్ట్ 4 అంటే 4 లడ్లు అయ్యేటట్లు చుడతాను చూడండి. ఇప్పుడు కరెక్ట్ ఆ పిండికి 4 లడ్లు అయితే మళ్ళీ అట్లుంటుంది సంసారం. అంటే రోజు చేసి ఎంత క్వాంటిటీ అయితే ఎంత అవుతాయి అని అంత వచ్చేసింది. 5 ఏళ్ళకి నేను ఇంత నేర్చుకుంటానని నేను అస్సలు అనుకోలేబ్బా. చూడండి కరెక్ట్